మురళీస్ క్లాస్ రూమ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంతకు ముందు వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, వాటి సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్లోని ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ సంబంధించి మరికొన్ని 2 మార్క్స్ లోనే అలాగే 4 మార్క్స్ లోనే వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనం సాల్వ్ చేయాలన్న విషయం ఈ రోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం. Prove that the square root of 1 plus sin a by 1 minus sin a equal to secant a plus tan a. సో దీన్ని ఏ విధంగా మనం ప్రూవ్ చేయాలన్నది చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ న్యూమరేటర్ లో 1 ప్లస్ sin a ఉంది, డినామినేటర్ లో 1 మైనస్ sin a ఉంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ లో 1 మైనస్ sin ని రేషనల్ చేయడానికి మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని 1 ప్లస్ sin a ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ sin a ప్లస్ కాబట్టి 1 ప్లస్ sin a తో ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేద్దాం. ఓకే, సో మల్టిప్లై విత్ 1 ప్లస్ sin a, 1 ప్లస్ sin a on numerator and denominator. సో ఇక్కడ 1 ప్లస్ sin a బై 1 మైనస్ sin a ఉంది. సో దీన్ని ఇక్కడ న్యూమరేటర్ ని దేంతో మల్టిప్లై చేయాలని చెప్పుకున్నాం. అక్కడ 1 ప్లస్ sin a, అలాగే డినామినేటర్ కూడా 1 ప్లస్ sin a తో మల్టిప్లై చేసాం. సో ఇక్కడ మనం గమనిస్తే న్యూమరేటర్ లో 1 ప్లస్ sin a 1 ప్లస్ sin a వచ్చింది కాబట్టి దీన్ని ఏ విధంగా మనం రాయొచ్చు, 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్. సో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ డినామినేటర్ గమనిస్తే 1 మైనస్ sin a ఇంటూ 1 ప్లస్ sin a, ఇది ఏ ఫామ్ లో ఉంది, ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్ లో ఉంది. సో ఇక్కడ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ అయిన a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో దీని ఐడెంటిటీ ఎంత అవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది అనమాట. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఆ విధంగా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ బదులు 1 ఉంది, బి బదులు sin ఉంది కాబట్టి a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. కాబట్టి దీన్ని 1 స్క్వేర్ అంటే 1 మైనస్ sin స్క్వేర్ a, sin స్క్వేర్ a అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ అయిన sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఎంతది 1 అవుతుంది. సో ఇక్కడ మనకి cos స్క్వేర్ a ని మనం ఏ విధంగా రాయొచ్చు, దీన్ని 1 మైనస్ sin స్క్వేర్ a అని రాయొచ్చు. సో 1 మైనస్ sin స్క్వేర్ a. సో ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ a బదులు మనం ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై 1 మైనస్ sin స్క్వేర్ a బదులు cos స్క్వేర్ a అని రాయొచ్చు అన్నమాట. cos స్క్వేర్ a. సో ఇక్కడ రెండాటికి ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin a హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ cos స్క్వేర్ a. సో దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 1 ప్లస్ sin a అవుతుంది. 1 ప్లస్ sin a బై cos స్క్వేర్ a స్క్వేర్ రూట్ ఎంత, cos a. ఓకే, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 1 బై cos a, 1 బై cos a ప్లస్ sin a బై cos a, sin a బై cos a. సో 1 బై cos a అంటే cos a కి రెసిప్రోకల్ ఎంత అవుతుంది, secant a అవుతుంది. 1 బై cos a ని ఎలా రాయొచ్చు, secant a ప్లస్ sin a బై cos a. సో ఈ రేషియో ఎంత అవుతుంది, tan a అవుతుందండి. tan a. సో ఈక్వల్ టు RHS. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఆన్సర్ అవుతుంది secant a ప్లస్ tan a అవుతుంది. తర్వాత ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ sin a ఈక్వల్ టు 3/4 క్యాల్కులేట్ cos a అండ్ tan a. సో sin a వాల్యూ 3/4 అని ఇచ్చారు. దీని నుంచి మనం cos a ని tan a ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దీన్ని 2 విధాలుగా మనం చేయొచ్చు. ఏ విధంగా అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని పైథాగరస్ థీరం అప్లై చేసి మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు, లేదు అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి కూడా చేయొచ్చు. సో 2 విధాలుగా ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే sin a sin a equal to 3/4. సో ఇక్కడ ఒక
బి దగ్గర 90 degrees ఉండేలాగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో బి దగ్గర 90 degrees యాంగిల్ ఉంది. సో సైన్ కి ట్రిగోనోమెట్రిక్ రేషియో మనం ఏం చెప్పుకోవాలి? సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ ఏ అన్నారు కాబట్టి ఏకి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్. సో సైడ్ ఆపోజిట్ యాంగిల్ ఏ ఎంత అవుద్ది? 3 అవుద్ది. ఏకి ఆపోజిట్ సైడ్ ఎంత అవుద్ది? 3 units అవుద్ది. సో హైపోటెన్యూస్ 4 అవుతుంది అనమాట. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని మనం పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. సో అప్లై పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం మనం ఏం చెప్పుకోవచ్చు? సో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి, సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఎంత అవుతుంది? ఏసీ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏబి మనకి ఇదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ సైడ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ ఎంత అవుతుంది? 3 స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ఎంత? 4 స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 16 మైనస్ 9. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 16 నుంచి 9 తీస్తే ఎంత అవుద్ది? సో ఏబి ఈక్వల్ ఎంత అవుద్ది? √7 అవుతుంది. అంటే ఇక్కడ √7 వస్తుంది అన్నమాట. సో మనకు కనుక్కోవాల్సింది చూడండి ఒకసారి. కాస్ కి మనకి రేషియో వస్తుంది. కాస్ ఏ అంటే సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ, అంటే యాంగిల్ ఏకి పక్కన ఉన్న సైడ్ బై హైపోటెన్యూస్. సో సైడ్ adjacent to angle A by hypotenuse. సో ఇక్కడ దీనికి యాంగిల్ ఏ కి అడ్జసెంట్ సైడ్ ఎంత అవుద్ది? √7 అవుద్ది. హైపోటెన్యూస్ 4 అవుతుంది. అంటే కాస్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? √7/4. సో అదేవిధంగా tan ఏ చేద్దాం. tan ఏ కి రేషియో ఏమవుద్ది? tan ఏ రేషియో side opposite to angle A by side adjacent to angle A. So side opposite to angle A అంటే opposite side by adjacent side. So side adjacent to angle A. So angle A కి opposite side ఎంత అవుద్ది? 3 అవుద్ది. సో దీనికి అడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుంది? √7 అవుతుంది అనమాట. సో కాస్ ఏ వాల్యూ √7/4 వస్తుంది. tan ఏ వాల్యూ 3/√7 వస్తుంది. సో దీన్నే ఈ పైథాగరస్ థియరం అప్లై చేయకుండా మనకి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ని ఉపయోగించి ఏ విధంగా చేయాలన్నది నెక్స్ట్ మనం నేర్చుకుందాం. ఓకే. సో ఇందాక సైన్ ఏ 3/4 ని మనం పైథాగరస్ థియరం అప్లై చేసి కాస్ ఏ tan కనుక్కున్నాం. ఇప్పుడు ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి ఎలా చేయాలో చూద్దాం. సైన్ ఏ వాల్యూ ఇచ్చారు. సో మనకి ఏం తెలుసు అంటే ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఏది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఎంత? 1. సో దెన్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ సైన్ వాల్యూ ఎంత? 3/4 కాబట్టి 3/4 స్క్వేర్. సో 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చంటే 16 మైనస్ 9/16 7/16. దో కాస్ స్క్వేర్ ఎంత అవుద్ది? కాస్ ఎంత అవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ 7/16 అవుద్ది. సో దీన్ని √7/16 స్క్వేర్ రూట్ 4 √7/4. సో కాస్ ఏ వాల్యూ వచ్చింది మనకు √7/4. సో మనకి tan ఏ కావాలనుకోండి. tan ఏ మన రేషియో ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ. సో మనకి సైన్ ఎంత వచ్చింది? √7/4 వచ్చింది. సారీ, సైన్ ఏమో మనకి 3/4 ఇచ్చారు. 3/4 మనకి కాస్ ఏ మనకి √7/4 ఇచ్చారు కాబట్టి √7/4 వస్తుంది కాబట్టి ఈ 4 మనకి క్యాన్సిల్ అయితే 3/√7 అన్నమాట. 3/√7. ఓకే. సో నెక్స్ట్
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఈ tan a plus b equal to √3 and tan a minus b equal to 1/√3 where 0 is less than a plus b less than 90, a is greater than b అయితే find a and b. సో ఇక్కడ రెండు tan a plus b వాల్యూ ఇచ్చారు, tan a minus b వాల్యూ ఇచ్చి మనం ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యాంగిల్స్ చూద్దాం. tan 0 వాల్యూ ఎంత ఉంది? tan 0 is equal to 0. అలాగే tan 30 ఎంత? 1/√3. tan 45 ఎంత? 1. tan 60 √3 అవుతుంది. tan 90 ఎంత? నాట్ డిఫైన్డ్. సో దీన్ని బట్టి ఇక్కడ చూద్దాం. tan a plus b √3 కాబట్టి tan ఎంత వాల్యూకి √3 అవుతుంది? tan 60 కాబట్టి దీన్ని tan 60 అని రాసుకోవచ్చు. సో మనకి a plus b therefore tan a plus b equal ఎంత? tan 60. సో దీని బదులు a plus b వాల్యూ ఎంత ఉంది? 60 అవుతుంది అన్నమాట. దీన్ని 1 అనుకోండి, 1. అదేవిధంగా సెకండ్ చూద్దాం. tan a minus b వాల్యూ ఎంత? 1/√3. సో tan ఎంత వాల్యూ 1/√3? tan 30 కాబట్టి ఇది tan 30 అవుతుంది, tan 30. సో దీన్ని బట్టి tan a minus b ఈక్వల్ ఎంత? tan 30. సో దీన్ని బట్టి a minus b ఈక్వల్ ఎంత అవుతుంది? a minus b వాల్యూ ఎంత? 30 అవుతుంది, 2 అనుకో. సో ఈ 1 నుంచి 2 నుంచి మనం సింప్లిఫై చేసుకుంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఫ్రమ్ 1 and 2 a plus b ఈక్వల్ టు నోమో 60 వచ్చింది, a minus b ఈక్వల్ టు 30 వచ్చింది. ఈ రెండింటిని ప్లస్ చేద్దాం. ప్లస్ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయ్యి a ప్లస్ a ఎంత? 2a ఈక్వల్ టు 90 వస్తుంది. దెన్ a ఈక్వల్ టు ఎంత అయింది? 45 అవుతుంది. 90/2 ఎంత? 45. సో మనకి a వాల్యూ ఎంత వచ్చింది? 45 వచ్చింది. సో ఫ్రమ్ 1 మనకి ఏం తెలుసు? a ప్లస్ b ఈక్వల్ టు 60 కాబట్టి a బదులు 45 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 45 ప్లస్ b ఈక్వల్ టు 60. దెన్ b ఈక్వల్ టు 60, 45 నెగటివ్ తీస్తే మైనస్ 45 అవుతుంది. సో b ఈక్వల్ ఎంత అవుతుంది? 15 వస్తుంది అన్నమాట. సో therefore a ఈక్వల్ టు 45 అండ్ b ఈక్వల్ టు 15. ఓకే, అంటే a is greater than b అవ్వాలన్నారు కాబట్టి 45 is greater than 15 వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి a వాల్యూ 45 వస్తుంది, b వాల్యూ 15 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. If cot theta equal to 7/8, evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. So ఇక్కడ చూద్దాం. 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. సో దీన్ని మనం గమనిస్తే మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ మనకి a plus b into a minus b మనం ఏ విధంగా రాసుకోవచ్చు? a square minus b square అని రాసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మనకి 1 plus sin theta into 1 minus sin theta అని మనం ఏం చేసాం? 1 square minus sin square. 1 square అంటే 1 minus sin square theta అని రాయచ్చు. అలాగే ఇది కూడా a plus b into a minus b రూపంలో ఉంది కాబట్టి 1 square minus cos square theta. 1 square వాల్యూ 1 కాబట్టి 1 minus cos square theta. సో ఇక్కడ మనం గమనిస్తే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ మనకి sin square theta ప్లస్ cos square theta వాల్యూ ఎంత? 1. సో మన ఇక్కడ sin square theta నోమో 1 మైనస్ cos square theta అని రాయొచ్చు. అదేవిధంగా cos square theta ని 1 మైనస్ sin square theta అని రాయొచ్చు. సో ఇక్కడ మనం గమనిస్తే 1 మైనస్ sin square theta బదులు మనం ఏం రాయొచ్చు? cos square theta రాయొచ్చు, cos square theta. అలాగే 1 మైనస్ cos square theta బదులు sin square theta మనం రాసుకోవచ్చు అనమాట. సో ఈ రెండింటికి మనకి స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఎవరు రాయొచ్చు? cos theta బై sin theta హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో మన cos బై sin మనకి రేషియో ఎంత ఉంది? cot అవుతుంది. సో cot theta హోల్ స్క్వేర్ అంటే cot square theta. సో ఆల్రెడీ మనకి cot theta వాల్యూ 7/8 వచ్చింది కాబట్టి 7/8 హోల్ స్క్వేర్. సో 7 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ బై 8 స్క్వేర్ అంతా 7 స్క్వేర్ అంటే 49/8 స్క్వేర్ అంటే 64 వస్తుంది అనమాట. 49/64 ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQR
రైట్ యాంగిల్ ఎట్ క్యూ అంటే పీక్యూఆర్లోనే క్యూ దగ్గర 90 degrees ఉంది. పీక్యూ ఈజ్వల్ 3 సెంటీమీటర్స్, అలాగే పిఆర్ ఈజ్వల్ 6 సెంటీమీటర్స్. సో మనం మనం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ క్యూపీఆర్ అంటే క్యూపీఆర్ అంటే యాంగిల్ పీ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే పిఆర్క్యూ అంటే యాంగిల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేస్తే ఇప్పుడు ఆర్కి సైన్ మనం అప్లై చేస్తే సైన్ ఆర్ ఎంత ఉంది? సైన్ ఆర్. సో సైన్ ఆర్ మనకి ఏంటి? సైన్కి మనకి రేషియోస్ ఉంది సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఆర్ బై హైపోటెనస్. సో సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఆర్ బై హైపోటెనస్. సో ఇక్కడ ఆర్కి ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? 3 ఉంది. 3 బై హైపోటెనస్ 6 ఉంది. సో 3/6 ఎంత ఉంది? 1/2 ఉంది. అంటే మనకి సైన్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. సో మనకి సైన్ ఎంత వాల్యూ 1/2 అవుతుందంటే సైన్ 30 = 30 degrees 1/2 అవుతుంది. సో సైన్ ఆర్ సైన్ 30 అయితే దేర్ఫోర్ సైన్ ఆర్ సైన్ 30. దీన్ని బట్టి ఆర్ వాల్యూ ఎంత ఉంది? యాంగిల్ ఆర్ ఈక్వల్ ఎంత అయింది? 30 degrees. సో యాంగిల్ ఆర్ అంటే మనకి యాంగిల్ పిఆర్క్యూ యాంగిల్ పిఆర్క్యూ వచ్చింది. ఇది 30 degrees వచ్చింది. ఓకే. సో దీన్ని గమనిస్తే పీ పరంగా చూసుకుంటేనే దీనికి అడ్జసెంట్ సైడ్ ఏమో 3 అవుద్ది, హైపోటెనస్ 6 అవుద్ది. కాబట్టి సో కాస్ పీ చేద్దాం. కాస్ పీ అంటే సైడ్ adjacent to angle P by hypotenuse. సో దీనికి 3/6 ఎంత ఉంది? 1/2 ఉంది. సో కాస్ P = 1/2 ఉంది. సో కాస్ ఎంత వాల్యూ 1/2 వద్దంటే కాస్ 60 = 1/2. సో దీన్ని బట్టి P వాల్యూ ఎంత వచ్చింది? 60 వచ్చింది. సో P మీన్స్ యాంగిల్ QPR = 60. సో మనకి యాంగిల్ PRQ therefore యాంగిల్ PRQ = 30, యాంగిల్ QPR = 60 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా ట్రిగ్నోమెట్రిక్ మనకి ఐడెంటిటీస్ రేషియోస్ని ఉపయోగించి మనం ఈ విధంగా యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే.